Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్, ఇవాళ మంచి విల్లాస్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. బాలాజీ ఆశ్రయ విల్లా ప్రాజెక్ట్ అండి. మంచి ప్రాజెక్ట్ ఇది. ఒకసారి మీరు చూస్తే నెక్స్ట్ ఇక మనకి ఇవన్నీ రెడీ అయిపోతున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకు కుంట్లూరు రోడ్లో అయితే ఉందండి ప్రాపర్టీ. మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి, చూస్తున్నారు కదా. ప్రాపర్టీస్ అయితే లేటెస్ట్ కన్స్ట్రక్షన్, హైఫై అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్టే అన్నమాట. ఇది గుంటూరు నుంచి మనకు పశ్చిమకి వెళ్ళే రోడ్ నుంచి సెకండ్ బిట్ అన్నమాట. దీంట్లో మనకి ఏంటంటే 5 ఎకరాస్లో అయితే ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, అన్ని లేటెస్ట్ అన్నమాట. ఒకే విధంగా వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఎమ్యూనిటీస్ కానీ ఏ విషయంలో వీళ్ళు కాంప్రమైజ్ కాకుండా అయితే ఇవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ అయితే 2 సైడ్స్ అన్నట్టు, మనకు వెస్ట్ సైడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఈస్ట్ సైడ్ ప్రాజెక్ట్స్ అయితే 2 అయితే తీసుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనం చూసేది వెస్ట్ సైడ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ అయితే ఒక్కసారి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం అసలు మోడల్ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా పూర్తిగా కాలేదండి, జస్ట్ ఇప్పుడు ఏంటంటే మీకు ఏమైనా చేంజెస్ కావాలన్నా కానీ ఇప్పుడు మీరు బుక్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఇది ఏంటంటే మనకు ఎంటర్ అయ్యేటప్పుడు అయితే ఇది సింహద్వారం ఇష్టం అండి, వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఫస్ట్ ఎంటర్గానే మంచిగా పెద్ద హాల్ అయితే తీసుకుంటున్నారు. చాలా స్పేషియస్ అయితే హాల్ తీసుకుంటున్నారండి. ప్లస్ దీంట్లో ఏంటంటే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. కింద వచ్చేసి మనకు ఇక్కడ లోపలికి వెళ్తే ఒక బెడ్రూమ్ అయితే తీసుకురావడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అనమాట. మీరు ఒకసారి సైట్ విజిట్ చేస్తే ఇంకా చాలా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కింద ఒక బెడ్రూమ్ ప్లస్ దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. హాల్లోనే మనకు ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ అలా తీసుకున్నారు. అదేవిధంగా ఓపెన్ కిచెన్ అయితే రైట్ సైడ్ ఓపెన్ కిచెన్ అండి. ఇదైతే లిఫ్ట్ కోసం అయితే ప్రొవిజన్ ఇచ్చినారు. ఇక్కడ పైకి వెళ్ళిన స్టెప్స్ ఇచ్చినారు. ఇది ఓపెన్ కిచెన్ అన్నమాట. ఇది ఓపెన్ కిచెన్ అయితే తీసుకుంటున్నారండి. చాలా మంచిగా తీసుకుంటున్నారు. ప్రాజెక్ట్ అయితే చాలా హైఫైగా కడుతున్నారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారు. మనకు పార్కింగ్ కానీ ప్లస్ గార్డెన్ కానీ ప్లస్ స్విమ్మింగ్ పూల్ కానీ ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. ఈ ప్రాజెక్ట్లో ఈచ్ విల్లా వచ్చేసి మనకు 220 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. 220 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. ఏ విల్లా తీసుకున్నా కానీ వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ ఏ విల్లా తీసుకున్నా కానీ 220 స్క్వేర్ యార్డ్స్లో తీసుకుంటున్నారు. మనకు డైమెన్షన్స్ వచ్చేసి 33x60 డైమెన్షన్స్ అనమాట. మనకు ప్రాజెక్ట్ ముందు 40 ఫీట్ రోడ్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం పైకి వచ్చాము. పైన వచ్చేసి బెడ్రూమ్లో అయితే ఉన్నాం. ఇది బెడ్రూమ్ అనమాట. స్పేషియస్గా అయితే బెడ్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా పెద్ద బాత్రూమ్స్ అయితే తీసుకుంటున్నారండి. లగ్జరియస్ విల్లా అని చెప్పొచ్చు. ప్లస్ ఇక్కడ బాల్కనీ కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇది ఒక బాల్కనీ. మనం వాష్ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ బ్యాక్ సైడ్ మంచి గ్రీనరీ ఎవ్రీథింగ్ అయితే బాగుందండి. సిటీకి దూరంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటే మీరు ఇక్కడ ప్రాజెక్ట్కి వచ్చి చూడాలి. చూస్తే మీకే నచ్చుతుందండి. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ ఏదైతే మనం 40 ఫీట్ రోడ్కు ఉందో దానికి ఇక్కడ ఒకటి బాల్కనీ తీసుకున్నారు. బాల్కనీ కూడా చాలా పెద్ద ఇచ్చిన ఒక రూమ్లా ఉంది. ఇక్కడ 40 ఫీట్ రోడ్ అండి. చూస్తున్నారు కదా, ఇదైతే 40 ఫీట్ రోడ్. ఇప్పుడే లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. మీరు బుక్ చేసుకుంటే మీకు ఏమైనా చేంజెస్ కావాలన్నా ఆ విధంగా కూడా వీళ్ళు చేంజ్ చేసి ఇస్తా అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ప్రాజెక్ట్లో మొత్తం మనకు 61 విల్లాస్ అయితే ఉన్నాయండి. దీంట్లో ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ 2 ఫేజెస్ అయితే ఉన్నాయండి. దీని పేరు బాలాజీ ఆశ్రయ విల్లా అన్నమాట. ప్రాజెక్ట్లో 61 అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, మంచి బెడ్రూమ్స్, స్పేషియస్ బెడ్రూమ్స్, స్పేషియస్ హాల్ ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్స్ ప్లస్ లిఫ్ట్ ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇక్కడ విజిట్ చేయండి. విజిట్ చేస్తే చాలా మంచిగా ఉందండి ప్రాజెక్ట్ అయితే. అసలు చూస్తుంటే మంచిగా బాల్కనీ కానీ ప్లస్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా తీసుకున్నారండి ప్రాజెక్ట్లో అయితే ఇప్పటివరకు ఒక 80% కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. క్లైమాక్స్లో ఉన్నాయి ప్రాజెక్ట్. ఒకసారి మీరు ప్రాజెక్ట్ దగ్గరికి రండి, వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు నచ్చిన ఫేస్ అంటే కార్నర్ బిట్ కావాలనుకున్నా కానీ ఏ బిట్ కావాలనుకుంటే అవి తీసుకోవచ్చండి. ప్లస్ ఏంటంటే ఇప్పుడే వీళ్ళు ఏంటంటే వాల్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఏమైనా లైట్గా చేంజెస్ కావాలన్నా కూడా మీకు చేంజెస్ చేసి ఇస్తా అని చెప్పి చెప్తున్నారు అనమాట. ప్రాజెక్ట్ అయితే 5 ఎకరాస్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈచ్ విల్లా వచ్చేసి 220 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకు డైమెన్షన్స్ కూడా మీకు చెప్పాను కదా, 33x60 అనమాట. ప్రాజెక్ట్ ముందు మనకు 40 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చూడండి, లెఫ్ట్ రైట్ 2 అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడే లేటెస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు.
జస్ట్ ఇక ప్లాస్టింగ్ పెయింటింగే పెండింగ్ ఉందండి. అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసినారు. ప్రాజెక్ట్ మనకు కుంట్లూరులో ఉందండి, కుంట్లూరులో ఉంది. లెఫ్ట్ రైట్ రెండు అయితే కట్టడం జరిగింది. ఈచ్ మొత్తం 61 విల్లాస్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మంచి మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్టే అన్నమాట. పర్ ఎస్ఎఫ్టీ వీళ్ళు 6,999 అంటే 7,000 పర్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నారండి. వీళ్ళు ఏంటంటే మనకు ఇక్కడ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. గార్డెన్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, టెంపుల్ కానీ ఇవన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. మీరు ఒకసారి పాసిబుల్ ఉంటే ఇక్కడ విజిట్ చేయండి. విజిట్ చేసి ప్రాజెక్ట్ మొత్తం చూడండి. చూసి ఏమైనా నచ్చుతుందంటే బుక్ చేసుకోండి. ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ చేంజెస్ చేసుకోవచ్చు. 5 ఎకరాలో బాలాజీ ఆశ్రయ విల్లా ప్రాజెక్ట్ అయితే ఉందండి. 61 విల్లాస్ అయితే దీంట్లో ఉన్నాయి. టైప్ ఏ, టైప్ బి అన్నమాట. మొత్తం లెఫ్ట్ రైట్ వెస్ట్ ఈస్ట్ ఫేసెస్ అన్నమాట. ఒక్కొక్కటి 220 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకు ఈస్ట్ వచ్చేసి 3,380 ఎస్ఎఫ్టీ అండి. వెస్ట్ వచ్చేసి 3,232 ఎస్ఎఫ్టీ అండి. రెండు అయితే ఆ విధంగా ఉంది. ప్రాజెక్ట్ ముందు మనకు 40 ఫీట్ రోడ్ అయితే ఉంది. మనం ఏదైతే ఇప్పుడు పోతున్నామో 40 ఫీట్ రోడ్ అనమాట. మంచి క్వాలిటీ చూసినా కదా, రెడ్ బ్రిక్స్తోనైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కంప్లీట్ రెడ్ బ్రిక్స్ అండి. ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా మంచి మనకు కరీంనగర్ ఇటుకలతోనైతే దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ప్రాజెక్ట్ పేరు బాలాజీ ఆశ్రయ విల్లా ప్రాజెక్ట్ అన్నమాట. 5 ఎకరాస్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకు 6,999 అని చెప్తున్నారు అన్నమాట. వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ రెండు ప్రాజెక్ట్స్ అయితే మనకు కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, 61 హౌసెస్ అండి. మొత్తం 61 విల్లాస్ అన్నమాట. లగ్జరీస్ అయితే కడుతున్నారండి. దీంట్లో పార్క్ కానీ ఎమ్యూనిటీస్ కూడా చాలా ఇస్తున్నారు వీళ్ళు. పార్కింగ్ కానీ ఎవ్రీథింగ్ అవైలబుల్. అంతా సీసీ కెమెరా సర్వేలో ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ షార్ట్లీ కంప్లీట్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. ఫస్ట్ ప్రాజెక్ట్ లొకేషన్కి రండి. లొకేషన్కి వచ్చి చూసి మీకు నచ్చితే బుక్ చేసేసుకోండి. మంచి ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ ఏరియాలో 6,999 అంటే చాలా రీజనబుల్ అన్నమాట. విజిట్ చేయండి. విజిట్ చేసి ఇలాంటి మంచి మంచి హౌసెస్ మీరు బుక్ చేసేసుకోండి. ఇలాంటి ఇంకా వీడియోస్ మీరు కావాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఇది ఏంటంటే విజయవాడ హైవేకి చాలా నియర్ బై ఉంటుందండి. ఎల్బీనగర్ మెట్రో కూడా చాలా నియర్ బై ఉంది ప్రాజెక్ట్. నియర్ బై స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ ఉంటాయి. అంటే సిటీలో పొల్యూషన్ ఎక్కువైపోయి అక్కడ ఉండొద్దు అనుకుంటున్నారా, ప్లస్ స్పేషియస్గా గ్రీనరీ ఉండాలనుకుంటున్నారా, అవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మంచి లొకేషన్, మంచి విల్లాస్ అని చెప్పొచ్చు అండి. ప్లస్ మనకి ఏంటంటే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. 6,999 అంటే చాలా ఎకనామికల్ అని. ఎమ్యూనిటీస్ కూడా అన్ని వీళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో విజిట్ చేయండి. వెంటనే విజిట్ చేసి ప్రాజెక్ట్స్ అసలు ఎలా ఉంది ఏంటని చూడండి. నచ్చితే బుక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.